భీమవరం అనే చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక వింత మనిషి, చిరిగిన బట్టలు, తురకంతపూర్వమైన వాసన, ఇంటింటికి తిరుగుతూ భిక్షమడుగుతున్నాడు. అతడే హల్క్. అన్నం పెట్టాలంటే భయపడే మనుషులు, మనిషిని కాదు అతని రూపాన్ని చూసే సమాజం. కానీ ఒక ఇంట్లో ఒక అందమైన అమ్మాయి భయం లేకుండా ప్రేమతో ఆకలితో ఉన్న హల్క్కి అన్నం పెడుతుంది, మనిషిలా చూసుకుంటుంది. అదే సమయంలో భీమవరం గ్రామమంతా సంబరాలు. ప్రపంచానికి ఈ గ్రామాన్ని పరిచయం చేసిన వేల కోట్ల కోటీశ్వరుడు గ్రామానికి వస్తున్నాడు. గ్రామాన్ని చూడటానికి కాదు, తన కొడుకు కోసం, తన కుమారుడు ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి. ఆ కోటీశ్వరుడి కుమారుడే ఈ గ్రామంలో భిక్షమెత్తుకుంటున్న హల్క్ అని తెలిసినప్పుడు ప్రపంచమే షాక్. పెళ్లి వయసు ప్రపంచ సుందరీమణుల్ని చూపించాడు. కానీ హల్క్ మనసు మాత్రం తాను పుట్టి పెరిగిన భీమవరం వైపే. అందుకే తండ్రితో చెబుతాడు, నాకు నా గ్రామం అమ్మాయే కావాలి అని. అమ్మాయిల్ని అందంగా కాదు, మనసుతో చూడాలని ఒక బిచ్చగాడిలా ఇంటింటికి తిరుగుతూ వాళ్ల మనసుని వస్తాడు. హల్క్ చెప్పాడు, నన్ను మనిషిలా చూసిన ఈ అమ్మాయే నాకు కావాలి నాన్న. డబ్బుకి కాదు, హృదయానికి విలువిచ్చిన ప్రేమకి ఆ కోటీశ్వరుడు తల వంచాడు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాడు. ఇదే నిజమైన ప్రేమ అంటే. రూపం కాదు, మనసు.